యువరాజ్ని అరెస్ట్ చేసి లాకప్లో పెట్టేసి ఉంటారు. అప్పుడే ధాత్రి, కేదార్, కౌశికి లాయర్ని తీసుకొని స్టేషన్ దగ్గరికి వస్తారు. ఇక లాయరు అక్కడున్న కానిస్టేబుల్కి ఇవిగోండి బెయిల్ పేపర్స్, యువరాజ్ని వదిలేయండి అని చెప్తూ ఉండటంతో మా ఎస్ఐ గారు స్టేషన్లో లేరండి, ఇప్పుడు నేను ఈ బెయిల్ పేపర్స్ తీసుకొని ఆయన్ని వదిలేయలేను కదా, కాబట్టి మా ఎస్ఐ గారు వచ్చిన తర్వాత విడిపించుకు వెళ్ళండి అని కానిస్టేబుల్ చెప్తారు. ఎప్పుడొస్తారు మీ ఎస్ఐ గారు అని లాయర్ అడగటంతో రేపటి వరకు రారు, కాబట్టి మీరు ఈరోజు ఇతన్ని ఇక్కడే లాకప్లో వదిలేసి రేపు వచ్చి తీసుకువెళ్ళండి అని కానిస్టేబుల్ చెప్తాడు. దాంతో కౌశికి బాధపడుతూ, యువరాజ్ ఈ ఒక్క రాత్రికి ఉండు, రేపు ఉదయాన్నే వచ్చి మేము నిన్ను తీసుకువెళ్తాము అని చెప్పటంతో అలాగే అక్క అని యువరాజ్ అంటాడు. ధాత్రి, కేదార్ కూడా యువరాజ్ వైపు చాలా బాధపడుతూ చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత ఆ కానిస్టేబుల్ వెంటనే తాయారికి ఫోన్ చేస్తుంది. మేడం, మీరు చెప్పమన్నట్లే చెప్పాను మేడం అని చెప్పడంతో అలాగే థ్యాంక్ యూ సో మచ్ అని ఫోన్ పెట్టేస్తుంది. మీనన్, టీనా ఆల్రెడీ తాయారుతో మాట్లాడుతూ ఉంటారు. మీనన్, నువ్వు చెప్పినట్లే చేసేశాను, యువరాజు ఈ రాత్రికంతా లాకప్లోనే ఉంటాడు అని తాయారు చెప్పటంతో నేను యువరాజ్కి ఎంతో చెప్పి చూశాను, నా మాట వినలేదు తాయారు, అందుకే ఇప్పుడు ఇలా చేయాల్సి వచ్చింది. ఈరోజు రాత్రికే వాడి ప్రాణాలు తీసేస్తాను, నేనంటే ఏంటో చూపిస్తాను, ఆ యువరాజ్ని అస్సలు వదలను. మీనన్ అంటే ఏంటో యువరాజ్కి అర్థం అవ్వాలి కదా అని మీనన్ చెప్పటంతో అలాగే నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో, ఇక మొత్తం నీ చేతుల్లోనే ఉంది, యువరాజ్ లాకప్లోనే ఈ రాత్రికంతా ఉంటాడు అని తాయారు చెప్తుంది. తర్వాత సాధునాయక్ ధాత్రి, కేదార్కి ఫోన్ కాల్ చేస్తాడు. చూడు జేడి, యువరాజ్ని లాకప్లోనే ఉంచారు, అంతా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు, ఏం చేసినా వాళ్ళు ఈ రాత్రికే యువరాజ్ని ఏదో చేసేస్తారు, కాబట్టి మీ జాగ్రత్తలో మీరు ఉండండి అని చెప్పటంతో అలాగే అని జేడి ఫోన్ పెట్టేస్తుంది. కేదార్ ఇప్పుడు చాలా ప్లాన్ ప్రకారమే యువరాజ్కి బెయిల్ రాకుండా ఈ రాత్రి అంతా లాకప్లో ఉండేలా చేశారు, ఈ రాత్రికి ఏదైనా చేయొచ్చు, యువరాజ్ ప్రాణాలు ప్రమాదకరంలో ఉన్నాయి, కాబట్టి మనం ఏదో ఒక రకంగా యువరాజ్ని కాపాడుకోవాలి అని చెప్పటంతో అలాగే ధాత్రి ఇప్పుడు ఏం చేద్దాం అని కేదార్ అంటాడు. మరి యువరాజ్ని ఎలా కాపాడుతారు? ఇప్పటికైనా ధాత్రి, కేదార్ల మంచితనం యువరాజ్కి అర్థమై మారిపోతాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.